మొందా తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మి. ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఈదురు గాలులు పిడుగులతో పాటు పడే వర్షాల వల్ల ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. తుఫాను ముప్పు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. మెంతాన్ తుఫాన్కి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇక్కడ అసలు దీన్ని ఎలా ఎదుర్కొంటారు, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు వివరించడానికి మన దగ్గర ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఎలా ఈ తుఫాన్ నుంచి ప్రజల్ని రక్షించడానికి ఎలాంటి ఏర్పాట్లు? ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రులు అలాగే అధికారులు మనకు దిశానిర్దేశాలు చేస్తున్నారు పైనుంచి స్టేట్ నుంచి. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఎన్టీఆర్ జిల్లాలో సచివాలయం నుంచి, మండల్ నుంచి, డివిజన్ నుంచి, డిస్టిక్ లెవెల్లో టీమ్స్ పెట్టుకున్నాము. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆ టీమ్స్ ఎప్పటికప్పుడు అక్కడ ఎటువంటి ఇబ్బంది వస్తాయి, ముంపు గ్రామాలు అయి ఉండొచ్చు, లేదా రోడ్ బ్లాక్ అయి ఉండొచ్చు, లేదా ఇలాగా కొండ చర్యలు పడే అవకాశం ఉండొచ్చు, వాళ్ళందరినీ ఆల్రెడీ అసెస్ చేసి వాళ్ళందరినీ ఆల్రెడీ రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టడానికి దాదాపుగా 189 రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఇది కాకుండా ఈ మెయిన్ ఓల్డ్ బిల్డింగ్స్, అలాగే ఈ చెట్లు, ఈ హోర్డింగ్స్ అటువంటివి కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడైతే ప్రమాదకరంగా ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ తీసేయడం జరిగింది. సో అన్ని రకాలుగా పబ్లిక్ వర్షం ఎంత వచ్చినా పబ్లిక్ ఇబ్బంది లేకుండా, ప్రాణహాని జరగకుండా కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం ఏ డిపార్ట్మెంట్లు దీన్ని ఇన్వాల్వ్ అయ్యాయి, ఏ డిపార్ట్మెంట్కి ఎలాంటి ఆదేశాలు? ఇప్పుడు మనకు మెయిన్లీ చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, అలాగే R&B డిపార్ట్మెంటు, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు అన్ని రకాలుగా సపోర్టింగ్ అలాగే ఈ రెస్క్యూ రిహాబిలిటేషన్ ఆపరేషన్లో ఉన్నాయి. దీన్ని సమన్వయం చేసుకుంటూ రెవెన్యూ డిపార్ట్మెంటు అన్ని స్థాయిలో కూడా పనిచేస్తున్నాయి. వాళ్ళందరినీ కలిసి ఒక కమాండ్ కంట్రోల్ కూడా పెట్టాము. సో ఇక్కడ కూడా చూసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ని ఫీల్డ్ లెవెల్కి పంపిస్తారు. అలాగే ఫీల్డ్ లెవెల్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇస్తూ ఉంటారు. సో ఇలాగా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ తుఫాన్ ప్రాబ్లం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కోతలు కొన్ని ప్రాంతాల్లో కోయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి సూచనలు, సలహాలు? ఇప్పుడు మనకు మెయిన్లీ వరి అలాగే పత్తి రెండు ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చి ఉన్నాయి. వరి వరకు అయితే ఇంకా 2 వీక్స్ పడుతుంది. అయినా కొన్ని అడ్వాన్స్డ్ వెరైటీ వేసినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం వీలైతే ఈ రోజు రేపు 3 డేస్కి కొంచెం హార్వెస్టింగ్ పోస్ట్పోన్ చేసుకోవడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే కూడా విలేజ్ లెవెల్లో అగ్రికల్చర్ అధికారులు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకెక్కడైతే ఆల్రెడీ హార్వెస్ట్ చేసేసి ఉన్నారో దాన్ని జాగ్రత్తగా తడవకుండా ప్రాపర్గా దాన్ని స్టోర్ చేసుకోవడానికి కూడా డైరెక్షన్ ఇస్తున్నాము. ఇంకా కాటన్ వరకు అయితే ఎక్కడైతే హార్వెస్ట్ చేస్తున్నారో దాన్ని కొంచెం జాగ్రత్తగా దాచిపెట్టి ఈ వర్షం తగ్గాక దాన్ని ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు ఈదురుగాలు పిడుగులతో పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో దీనికి ఎట్లాంటి ఏర్పాట్లు? అంటే మొత్తం హైవేల మీద కానీ, రోడ్ల మీద కానీ హోర్డింగ్స్, చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది కదా? అవన్నీ ఆల్రెడీ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఎటువంటి ఉంటే ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ట్రిమ్మింగ్ చేయడం జరిగింది. అలాగే హోర్డింగ్స్ వరకు అయితే ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్, పెద్ద పెద్ద హోర్డింగ్స్ని ఆల్రెడీ డిస్మాంటిల్ కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఎంత గాలి వచ్చినా కూడా హోర్డింగ్ వల్ల ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది. విజయవాడ నగరం ప్రత్యేకమైన ఏర్పాట్లు సార్. మొత్తం కొండ ప్రాంతాలపై ఎక్కువ మంది నివాసం ఉండే పరిస్థితి, వాటికి ఎలాంటి చర్యలు? ఈ కొండ చర్యలు పడే ప్రాంతాలకు ఆల్రెడీ రిహాబిలిటేషన్ సెంటర్ ఐడెంటిఫై చేశాము. అక్కడ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాము. వాళ్ళందరినీ తీసుకెళ్లి రిహాబిలిటేషన్ క్యాంపులో పెట్టి ఎక్కడ ప్రాణహాని జరగకుండా, కొండ చర్యలు పడినా కూడా అందరినీ సేఫ్గా పెట్టేలా చూసుకుంటున్నాం. ఇది మొత్తం మీద మెంతాన్ తుఫాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లుగా చెబుతా ఉన్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని రిహాబిలిటేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశాము. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజల ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా పేర్కొన్నారు. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.